ఏం కర్రీ ఈరోజు? అలసందకాయలు. నీళ్ళు దొరికిచ్చిన స్నానం చేసి రాపిగా. స్నానం చేసి వస్తే నేను కూర వండుతలే. గంగలక్ష్మికి హెల్త్ బాగాలేదండి. నిఖిల్ ఏం చేస్తున్నావు? ఏందే ఇల్లు ఉడతానవా? చీపురు తోటి అవుతుంది ఎత్తా అన్నానే మా చేతికి అంటుతుంది మట్టి అంతా ఫిష్ అంటుతుంది మరి. నువ్వు స్నానం చేసి రాప చీకటి అవుతుంది. నిఖిల్ అయితే మొత్తం నున్నగా ఏరుతున్నాడు అలసందకాయలని. చేతులు కడుగు ఏరిన తర్వాత చేతులు కడుక్కోపోయా చితుకు బాగా కడుక్కున్నావా? చేతుల మీద నీళ్ళు పోయినా నీళ్ళు పోతావా? కడుక్కోవాలి, చితుకు రోద కాదు. నిఖిల్ అయితే చూడండి ఎంత నీట్గా కూడిచిండో. గింజలు అయితే ఇంకొక 5 ప్యాకెట్లు మిగిలినాయి. అన్ని పెట్టినాం, ఒక 5 మిగిలినాయి. 5 అంటే 20 ప్యాకెట్లు పెట్టినాం మొత్తం. నిన్న 4 ప్యాకెట్లు ఇవాళ ఎన్నో మరి 5 అంటే ఎన్ని 16. ఇవాళ 16 ప్యాకెట్లు పెట్టినాం. నిన్న ఒక 4 పెట్టినాం. ఇంకొక 5 ప్యాకెట్లు ఉన్నాయి. మొత్తం 20 ప్యాకెట్లు అయిపోయినట్టు. ఒక 5 ఉన్నాయి. 25 తెచ్చినాం మేము. అంతే 20 ప్యాకెట్లు. రేపు 5 ప్యాకెట్లు పెడితే అయిపోద్ది కదా రేపు. మరి కూర వండుతాను ఇక. కూరలు ఆకలి అవుతాను. మరి అమ్మమ్మ ఏం చేస్తుందో చూసేస్తా. చూసొచ్చి వండుతా. నిఖిల్ మెల్లంగా గుర్తున్నది. కింద పడతాను. తానమనే ఇప్పుడే ఆడినాం మేము ఇద్దరం ఆడినాం. నువ్వు నెత్తి మీదకి ఆడినట్టున్నావు. ఆడినా నేను అలసందకాయల కూర ఇప్పుడే చేతిగా పోయి. అలసందకాయల కూర మంచిగా ఉంటుంది చేతి. గంగలక్ష్మి ఇప్పుడు నీళ్ళు దొరికి తానం పడుతుంది. ఇక అంతలోపు చేతి ఆకళ్ళు కూడా అవుతాయి. నిఖిల్ పాయ చేద్దాం. ఏయ్ అద్దరిపోతుంది కూర. కారం వేసి చేయనా పచ్చిమిర్చి చేయనా? కారం వేసి చేద్దాం మంచిగా ఉంటుంది. నిఖిల్ మనం కారం వేసి చేద్దామా? కారం వేసి చేయమన్నా నిఖిల్. కూర ఇప్పుడు చేద్దాం పాయ నిఖిల్ పా. మన ఇద్దరం చేద్దాం పా. మేము ఇద్దరం చేసేది ఎంత కమ్మగా ఉంటుంది. అదిరిపోతుంది. గిన్నెడు బోధింతావు నువ్వు. సూపర్ నిఖిల్ పాయ. ఇలా ఎన్నో తారీఖు ఇలా 15 మంచిగా ఎక్కడ ఉన్నది కింద పడతావు. చెప్పేసి ఏమైంది? బాబాయా మన వాళ్ళందరికి హాయ్ చెప్పు. అందరు మెచ్చుకున్నలా అన్న. బువ్వ తిన్నలా? ఏం కూర? ఏం కూర నాలే
ఏం కూర చేసుకున్నాలో అనాలే. చిన్న పొన్ను ఎత్తుకో. ఎత్తుకున్నాం. మా చిన్నపూరు మంచిది. చిన్నపూరు కూర చేస్తుందట. ఎలక అందులోకి ఎలక వచ్చింది అప్పుడు నిఖిల చెప్పింది నాకు. ఎలక కూడా అలా ఉంటుంది. ఎలా ఓ అందులో పామి ఉన్నది. రేట్ 3 పాములు ఎన్ని కానీ అప్పుడు ఎట్లా పోతాను అది? ఓహో నిజంగా చూసిండు ఎట్లా ఉన్నది. ఎట్లా చూసినావు అది? ఎట్లా పోయినాయి? రైట్. ఓ బాగుంటుంది ఇది. పాలు పడుతున్నది అయితే. పాలు ఉన్నది రేపు పొద్దున. అలసంతకాయల కూర ఈరోజు మెంచుకుంటుంది నాన్న. అదిరిపోతుంది. నిఖిల్ తినాలి, మెంచుకుంటూ తక్కువ మెంచంట తినాలి. తాతలు కట్టుకుంటా మనకు. ఇదే అదేంటి వెళ్ళకుండా పాము ఉంటాయి. నీళ్ళు కాయనే అని ఆడితే ఇప్పుడు పోయి ఫుల్ కాయనేగా. ఫుల్ అయితే 2 బయటలు అయితే పొగలు వెళ్తాయి. నీళ్ళు ఫుల్ కాగినాయి. తాత అన్నాక ఇక తిన్నాక ఆడతా. మంచిగా పాడతాను నీకు. అది కాదు రో 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 ఏబిసిడి చదువు. మరి 1 2 చదువు. 4 1 2 3 చదువు. తానం తిన్నాక ఆడతా. తిన్నాక పెట్టు పెట్టు. ఏమైంది? కూర అయితే అవుతుందండి. పేలవద్ది, అవుట్ అయిపోతా. అప్పు పేస్తే అవుట్ అయిపోతుంది. అప్పు చిన్న పేరుతుంది. రూపాయి తిరగ పేరుతుంది. ఏమైంది? తలనొప్ప? తలనొస్తుంది, జ్వరం వస్తుంది. జ్వరం రాసుకున్నా పండుడే నిద్ర వస్తుంది బాగా. ఇంత అన్నం తినేవు? అన్నం తినేది అన్నం తినకుంటే ఎట్లా పంటావు? తింటే అప్పటికి కొంచెం తింటుంది. ఇప్పుడే తింటుంది. నాకు ఇంత అంత ఉంచి అంత తినండి. నేను పంటాను.
కూర అయితే అయిపోయినట్టేనండి. పసుపు ఉప్పు కారం అన్నీ వేసిన, ఉడికింది ఆల్రెడీ. అబ్బో అబ్బో తప్పించుకుంటానా? చచ్చిపోయినా చచ్చిపోయినా నువ్వే పేల్చినావు. చచ్చిపోయినా నిఖిల్ పేల్చిండు. చచ్చిపోయినా అంటావు. అబ్బో అబ్బో ఫుల్ వేస్తాను. రాయు రాయు ఎంతగానే వేస్తే చచ్చిపోలా అని బాంబులు ఉంటాయి అలా ఏర్పడకుండా. అబ్బో 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 చిన్న పేరుతలేడుగా అందరినీ సాగు కొడతా అట్లా ఉన్నాడు. ఇక అరే ఎక్కడ దొరికింది దుబాయ్ మంచిది. కూర అయితే ఉడికిందో లేదో బద్దలతోటే కదా, ఉడుకుతేనేం మెంచుకుంటుంది బద్ద. ఉడికింది నెంబర్ 1 అన్నది. ఓ పేరు ఒక నన్ని పేరితే దెబ్బ తాకుతాయి. రుసెట్ ఉన్నది చూద్దా. కూర కుమ్మేసిన సూపర్ ఉంది కూర. ఉప్పు తక్కువైందా? ఉప్పు తక్కువైందా? బక్కపోరి కూర అయితే అయింది. రంగలక్ష్మికి హెల్త్ బాగాలేదు తనకి. అన్నం తినే దావిగా కూర అయింది. నచ్చిరేవు వేసుకున్నా. నిఖిల్ ఏమైంది? ఏడుతాను. ఓనే నువ్వు పాటు పండద్దు అన్నవా నిఖిల్ని? ఎవరు పండద్దు అన్నలే? ఎవరు పండద్దు అన్న? అమ్మనా గన్ని గన్ని అమ్మని పేల్చి పారుతా. అమ్మని కాపాడద్దు. నిఖిలే వెళ్తా అండి. భయపడాలి. సౌండ్ అవుతా చూడు. ఎంతమంది చంపుతారు? అందరు చంపుతారు. దొరుకుతున్నాడు కట్టుగా చంపాలి. ఏమైంది? వెళ్తుంది తాతది. గిన్నె పడాలి కలగది. మళ్ళీ తగ్గే కదా వెళ్తానుగా. చాలు 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 చచ్చిపోతాను. చాలు చాలు భోజనం నాకు ఆకలి బాగా అవుతుంది. ఇగో అమ్మకు చూసేదా. ఇగో అమ్మకు జ్వరం బాగున్నది. చూడు ముట్టి చూడు కదా. ఆయనని పండద్దన్నందుకు ఆయన అలిగిండు. స్మెల్ కూడా అదిరిపోయింది. ఒత్తుగా తినేవుడు. ఎక్కువ కాదు. ఈ కూరతో తింటే గిన్నెడు పోయి తింటావు.
మళ్ళీ ఇంకో రెండో టిప్పు కూడా పిలిచి వేయించుకొని వచ్చి తింటాం. ఇదంతా కూర నేను తినలేను. తిను, ఒత్తుగా తినాలి. ఒత్తుగా తింటేనే బలంగా ఉంటావు. అంతే కదండి, మీరు చెప్తున్నారు కదా ఒత్తుగా తిన, అందుకే ఎక్కువ వేసిన. ఈ అన్నం కూర కూడా చాలా, తింటా. కూర సాన కాబట్టి ఒత్తుగా తినాలని. కూర సానే ఉండేది, అందరికి సరిపోతుంది. సరే మరి. కూర ఎట్లున్నది మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నాయి. గంగలక్ష్మికి నీరసంగా ఉంటుంది, తన అన్నం తినట్లేదు. నీరసంగా అంటే జ్వరం వల్ల ఉంటాను, నోరంతా చేయాలి. ఆమె మొత్తానికి అన్నం తింటలేదు. పండ్లన్న తేవాలి బలానికి, పండ్లన్న తేవాలన్న బలానికి. తేవాలి మరి 500 పండ్లు తిస్తే సెట్ అవుతుంది. నెత్తురు కూడా 8 ఉన్నది. నిఖిల్ కూడా జ్వరం వచ్చి ఆయన కూడా చికాకు అవుతా ఉంది. పండ్లు తేవాలి ఒక 500 అయితే తోటి తోటి